ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ కంపల్సరీ అయిపోయింది. సో అదే టైంలో కిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళ డిఫరెంట్ వేలో ఉంటారు. లైక్ వాళ్ళకున్న డిఫరెంట్ ఇంట్రెస్ట్లు కానీ ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళేమో జాబ్ టెన్షన్లో ఉంటారు. సో ఆ టైంలో మిస్ మ్యాచ్ అయినప్పుడు చాలా డిఫరెంట్ సినారియోస్ వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తే బెటర్ అంటారు? పేరెంట్స్ ఇప్పుడు ఇద్దరు ఖచ్చితంగా ఉన్న సినారియోని బట్టి ఇద్దరు జాబ్ చేయాలి. అండ్ అంతేకాకుండా పిల్లల విషయానికి వచ్చేసరికి పేరెంట్స్ ఎక్కడ నెగ్లిజెన్స్ అనేది చూపించట్లేదు. ఈ రోజుల్లో ది బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ది బెస్ట్ ఏంటంటే మనీతో ఈక్వలెంట్ చూస్తున్నారు, కానీ క్వాలిటీ టైమ్, క్వాలిటీ ఎడ్యుకేషన్ దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి ఫస్ట్. అదొకటి. అండ్ ఈ రోజుల్లో ఇప్పుడు ఎలాగంటే 1-2 years వస్తూనే ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్, మన జనరేషన్ పెరిగింది గ్రాండ్ పేరెంట్స్ తో పెరిగాము. ఇప్పుడు అలా కాదు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో ఏంటంటే వీళ్ళు డే కేర్ కి, ప్లే స్కూల్ కి ఎర్లీగా ఆప్ట్ చేసుకుంటున్నారు. సో అక్కడ ఆ ప్లే స్కూల్ సెలెక్షన్ లో మంచిగా చూసుకోవాలి. అంటే వీళ్ళు ఏంటి జస్ట్ నార్మల్గా ఏబిసి 1 2 3 నేర్పించేస్తున్నారు. అవి ఒకటే కాకుండా మొత్తం హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్ని రకాలుగా, ఫిజికల్గా కానీ, ఎమోషనల్గా కానీ, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నారా లేదా అన్నది చూసుకుని జాయిన్ చేయాలి. అంతేకాకుండా వీలైనంత ఎక్కువ కొంచెం మనుషులతో, ఇంట్లో మనుషులతో టైం స్పెండ్ చేసేట్లా చూసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే ఎంత కాదన్నా కనీసం 2 to 3 hours అయినా పిల్లలతో ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే, మరీ అంత అవ్వదు అని అనుకుంటే గనక అట్లీస్ట్ డిన్నర్ టేబుల్ కాన్వర్సేషన్ లేదా నాప్ టైం కాన్వర్సేషన్ అనేది పెట్టుకుంటే అసలు పిల్లలు వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అన్నది తెలుస్తుంది పేరెంట్స్కి.